హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, చాలామందికి మైగ్రేన్ తలనొప్పితో చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ తలనొప్పి వచ్చినప్పుడు చాలా బాధ అనేది ఉంటుంది, ఒకవైపు నొప్పి వస్తుంది. సో ఆ నొప్పికి కొన్ని గృహ చిట్కాలు మనం ఫాలో అయినట్లయితే ఆ నొప్పి నుంచి మనం నివారణ పొందొచ్చు ఫ్రెండ్స్. అది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొదటిగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది, తలనొప్పులు ఒక 200 వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. 200 రకాల తలనొప్పులు ఉంటాయి. పర్టికులర్గా ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది ఒక వైపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నొప్పి వచ్చినప్పుడు భరించలేనట్టుగా ఉంటుందా పెయిన్, కొంతమందికి వాంతులు కనిపిస్తూ ఉంటాయి. చాలామందికి తలనొప్పి రావడానికి రీజన్ ఏంటి అంటే, ప్రాపర్ వాటర్ తీసుకోకపోవడం వల్ల, సరైన ఫ్లూయిడ్స్ అనేవి వాళ్ళు తీసుకోకపోవడం వల్ల బాడీలో వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వచ్చినప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్ ఫీసెస్ కనుక ఎవాక్యువేట్ అవ్వకపోతే బాడీలో నుంచి ఆ టైంలో తలనొప్పి వస్తుంది. అదొక రకమైన తలనొప్పి, భరించలేని నొప్పి అనమాట. సో ప్రాపర్ వాటర్ తీసుకోవాలి. పీచు పదార్థం అనేది డైట్లో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. సో మనం వంటింట్లో వాడే కొన్ని గృహ చిట్కాల ద్వారా ఈ తలనొప్పి నుంచి మనం విముక్తి పొందొచ్చు ఫ్రెండ్స్. సో మొదటి చిట్కా ఏంటి అంటే లవంగాలు అందరి వంటింట్లో సహజంగా కనిపిస్తూనే ఉంటాయి. ఈ లవంగాల్ని ఏం చేయాలి అంటే, లవంగాల్ని పేస్ట్ చేయండి. ఓకే, చూర్ణంలాగా చేసి ఆ పేస్ట్ని తలకి అప్లై చేయండి. అప్లై చేసినట్లయితే కనుక తలనొప్పి నుంచి వెంటనే తక్షణమే మీకు విముక్తి అనేది కలుగుతుందన్నమాట. లేదా లవంగాల్ని కొంచెం గోరువెచ్చల పాలలో వేసి ఆ రసం దిగే వరకు ఉంచి ఆ పాలు తాగినా కూడా మనకి తలనొప్పి అనేది విముక్తి అవుతుంది. సెకండ్ టిప్గా చూసినట్లయితే దాల్చిన చెక్క. ప్రతి ఒక్కరికి ఈ దాల్చిన చెక్క గురించి తెలిసినదే. ఇది ప్రతి ఒక్కళ్ళ వంటింట్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ దాల్చిన చెక్కకి కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేయండి. రోజుకి 3 నుంచి 4 సార్లు తలనొప్పి వచ్చినప్పుడు అప్లై చేసినట్లయితే ఈ మైగ్రేన్ తీవ్రతని మనం తగ్గించవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ దాల్చిన చెక్కని టీలో వేసి టీలాగా తీసుకున్నా కూడా ఈ తలనొప్పి అనేది తగ్గుతుంది. థర్డ్ టిప్గా చూసినట్లయితే తులసాకులు. ఈ తులసి అనే దానిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అనే విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. సో తులసి టీ చేసుకుని, అంటే కొన్ని గోరువెచ్చని నీళ్ళల్లో తులసాకులను మరిగించి ఆ రసాన్ని కనుక తీసుకున్నట్లయితే తలనొప్పి నుంచి తక్షణమే మనకి విముక్తి దొరుకుతుంది. అండ్ ఫోర్త్ టిప్గా చూసుకున్నట్లయితే పసుపులో ఉన్న కర్క్యూమిన్ అనే కాంపనెంట్ వల్ల హెడేక్ తగ్గుతుంది ఫ్రెండ్స్. సో గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని తాగినట్లయితే తలనొప్పి అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ గృహ చిట్కాలు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.